ఒకవైపు మనోజ్తో చేశారు, ఒకవైపు నారా రోహిత్. వీళ్ళతో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ మీ రిలేషన్ ఏంటి? ఎక్స్ట్రాడనరీ సార్, చాలా ఎక్స్ట్రాడనరీ పీపుల్. అండ్ చాలా అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇంకోటి ఏంటంటే ఎవ్వరు ఎట్లా అంటే ఈ సినిమా మేము ఒక ఫ్యామిలీలో పనిచేసాం సార్. ఈ సినిమా మా అందరికీ చాలా ఇంపార్టెంట్. సో మేమందరం మా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా మా బెస్ట్ ఇవ్వాలని చెప్పి అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. బట్ ఎక్స్ట్రాడనరీ ఎక్స్పీరియన్స్ సార్, చాలా మెమరబుల్ ఫిల్మ్ మా అందరికీ పర్సనల్గా కూడా. ఎందుకంటే మేము షూటింగ్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు అదేదో షూటింగ్కి వెళ్ళాం, ఏదో వర్క్కి వెళ్ళాం అన్న ఫీలింగే లేకుండే. ఎందుకంటే ఎప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మేమే ఎప్పుడు 4-5 ఉండే ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఫన్ కానీ, సరదాగా ఒకళ్ళనొకళ్ళని జోకులు వేసుకోవటం కానీ, ఒక్కొక్కరి మీద ఒకళ్ళనొకళ్ళను ఇన్పుట్స్ ఇచ్చుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళను కలిసి భోజనం చేయడం కానీ, ప్రతి చాలా ఎవ్రీ ఆస్పెక్ట్స్లో వి ఆల్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. వంట కూడా చేసినట్టున్నారు. నాకు రాదు పాపం రోహిత్ గారు, మనోజ్ గారు. మనోజ్ మంచి కుక్ అనుకుంటా. బ్రహ్మాండంగా అందరు. మనోజ్ అన్న కోవిడ్ నేర్చుకున్నాడంట, బట్ రోహిత్ గారు ఎక్స్ట్రాడనరీ. ఆయన నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా బాగా చేశారు. ఇది ఫ్రెండ్షిప్ బేస్డ్ మీద స్టోరీ కదా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. ఓకే ఓకే. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నేను వాళ్ళ కింద పనిచేసే వ్యక్తిని. ఓకే. ఫ్రెండ్షిప్ అనగానే మీకు గుర్తొచ్చే మూమెంట్ ఏంటి అని మీ లైఫ్లో? అంటే ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ రిలేషన్ ఇస్ వాట్ ఐ ఫీల్ సార్. మన పేరెంట్స్లో మనకి ఎంతో కొంత ఏదో ఒక లెవెల్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. మన గర్ల్ ఫ్రెండ్ కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన వైఫ్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన సిస్టర్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, మన బ్రదర్తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్పే ఉంటుంది. సో ఐ ఫీల్ ఎవ్రీ రిలేషన్లో ఎంతో కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో అందుకే ఈ ఎమోషన్ అందరు కనెక్ట్ అవుతారు నా ఒపీనియన్. ఇండస్ట్రీలో ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్? నాకు ఇండస్ట్రీలో అందరు బెస్ట్ ఫ్రెండ్సే సార్. నాకు అందరు జెన్యున్గా చెప్తున్నా. అంటే నేను ఎప్పుడు అందరితో బాగుంటా, వెళ్ళి హ్యాపీగా వస్తాను. చిన్నప్పటి నుంచి అందరం చూస్తాను, వెతుకులే వెళ్ళి అందరితో హ్యాపీగా ఉంటా, కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాడతా. కానీ నాతో ఉన్న ప్రాబ్లం ఒకటి ఏంటంటే నేను పనిపించుకోండి. నేను పొద్దున్న లెగిస్తే నేను నచ్చిన పని చేస్తున్నానా, నచ్చిన ఫుడ్ తిన్నానా, నచ్చిన బట్టలు వేసుకున్నానా, నేను నచ్చిన హ్యాపీ పడుకున్నాను. 5th నాకు బోనస్ అనుకుంటా. మనీ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఫేమ్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇవన్నీ బోనస్లు అనిపిస్తాయి. ఫస్ట్ 4 అంటే మనిషికి చాలా అనిపిస్తుంది నాకు. అంతే సార్. ఏ ఇంట్లో పడుకున్నా లైట్ అప్పుడు అనుకోండి, ఏళ్ళని ఒకటేగా. సో పొద్దున్న లెగిస్తే నచ్చిన పని చేయాలి. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పుడు ఐటీ జాబ్ చేసి 2 lakhs 3 lakhs శాలరీ వస్తుందని చెప్తాడు. కానీ వాడి ప్యాషన్ చెఫ్ ఉండొచ్చు. నేను చెఫ్గానే చేయమని చెప్తా. వాడు 2-3 lakhs శాలరీ వస్తుంది, మంచి ఈఎంఐ వల్ల మంచి కార్ మెయింటైన్ చేయగలుగుతున్నాడు, మంచి ఫ్లాట్లో ఉండగలుగుతున్నాడు. కానీ పొద్దున్న లేసి నచ్చిన పని చేయనప్పుడు నీ 20 years 30 years ఆఫ్ నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది కదా. అదే నువ్వు చెఫ్గా చేస్తే నీకు 1 lakh వస్తుండొచ్చు. నువ్వు చిన్న కార్లో తిరుగుతున్నావు, చిన్న ఇంట్లో ఉంటున్నావు, కానీ పొద్దున్న లెగిస్తే నీకు నచ్చిన పని చేస్తున్నావు. ఇఫ్ యూ లుక్ బ్యాక్ టు యువర్ లైఫ్, అరే నేను నచ్చిన పనే చేశాను రా బాబు అని, అదే మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు ఏ ఇంట్లో నీకు గుర్తుండదు, నువ్వు ఏ కార్ వాడో నీకు గుర్తుండదు, నువ్వు ఏ ఈఎంఐలో నీకు గుర్తుండదు. కానీ నేను లైఫ్ హ్యాపీగా ఉన్నాను రా అనేది మట్టుకు గుర్తుంటుంది. సెకండ్, ఎప్పుడైనా సార్ మన హ్యాపీ నచ్చింది తినాలి, హ్యాపీ పడుకోవాలి సార్. అంతే కదా. ఇంకెందుకు సార్ మిగతావన్నీ బోనస్లా కదా. నాకైతే ఏది లైఫ్ దాడు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నేను 15 years అప్పటి నుంచి నేను ఓన్లీ సాటర్డేనే ఫ్రెండ్స్ని కలుస్తా, సండే ఫ్రెండ్స్ని కలుస్తా. సో మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు నేను బిజీ, ఏదో పని, చిన్న పని పెద్ద పని ఏదో పని పెట్టుకుంటా. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఈ సినిమాలు ఇప్పుడు ఏదో నరేషన్ పెట్టుకుంటా, లేకపోతే ఇంకోటి ఏదో మీటింగ్ పెట్టుకుంటా, ఏదో పని పెట్టుకుంటా. పొద్దున్న లెగిసి స్నానం చేసి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాను నేను. అది నా స్టైల్. సో నేను ఫ్రెండ్స్ని కలవాలంటే సాటర్డే హ్యాపీ కలుస్తాను, వచ్చేస్తాను. సండే మళ్ళీ మండే టు సాటర్డే మై ఓన్ స్ట్రగుల్, మై ఓన్ లైఫ్. కానీ మీరు చెప్పినంత ఈజీగా ఉంటుందా? ఇండస్ట్రీ అనేది పరుగు పందెం, ఒక రేస్లా ఉంటుంది. మన సినిమా రావాలి, జనాల్లోకి వెళ్తుందా లేదా, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, లెక్కలేంటి, బాక్స్ ఆఫీస్ లెక్కలేంటి, రేపు ఏ సినిమా చేయబోతున్నాను, రేపు కాల్ షీట్లు ఏంటి, ఇంత ప్రెజర్ ఉంటుంది కదా మైండ్లో. దాన్ని ఒక్కసారిగా స్విచ్ ఆన్ చేసి తీసుకోండి సార్. నేనేది తీసుకోను, నాకు అంత పెద్ద స్ట్రెయిన్ అని అనిపించదు. నేను నచ్చిన పని చేస్తున్నా, హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నా. నా షూటింగ్ లేకపోతే కొంచెం అనిపిస్తుంది అలాగా, హ్యాపీగా నచ్చిన పని చేస్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం నేను అనుకున్న వాళ్ళు, నేను ఎలాంటి సినిమా తీద్దాం కూడా అలాంటి సినిమా తీస్తున్నా. నాకు అలాంటి డైరెక్టర్స్ దొరుకుతున్నారు, అలాంటి ప్రొడ్యూసర్స్ దొరుకుతున్నారు. నేను ఎలాంటి సినిమా తీద్దాం కూడా అలాంటి సినిమాని తీస్తున్నా.
ప్రమోషన్ ఒకటి నాకు రాదు, అది ఎలా చేయాలో మటుకు అది తెలియదు. అంటే నాకు ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు సినిమా తీయడం ఒక టాస్క్ అయిపోయింది, సినిమా తర్వాత ఇంకో పెద్ద టాస్క్ అయింది. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ఇది ఇంకో సినిమా అయింది, ప్రమోషన్స్ ఇప్పుడు ఇంకో సినిమా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఈ ట్రాన్సిషన్స్ మేము చూశాను. నా బిఫోర్ జనరేషన్ వాళ్ళు మేము ఇంకా వేరేలా చూసాము. నేను 2014లో వచ్చా, అప్పుడు ఓన్లీ ట్విట్టరే ఫేమస్ ఉండే. హ్యాపీగా అందరం ప్రెస్ మీట్లో కలిసేవాళ్ళం, హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టుకొని ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చి అందరికి ఎవ్రీడే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ వచ్చేది, మీడియా ఇచ్చేసి అయిపోయింది. అంతే. తర్వాత 2018కి 19కి ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయింది. సో ఎవ్రీ 5 yearsకి సమ్ రెవల్యూషన్స్ హ్యాపెనింగ్ అండ్ వీ హ్యావ్ టు లివ్ విత్ ద టైమ్స్. మనం ఈ టైమ్స్ నుండి మనం హ్యాపీ సినిమా ప్రమోట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం. మీ అదృష్టం ఏంటంటే కెరీర్ బిగినింగ్ నుంచే పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేశారు, పెద్ద పెద్ద టెక్నీషియన్లతో పనిచేశారు, మీకు కావాల్సింది తెచ్చుకోగలిగారు కరెక్ట్ సినిమాలోకి. అది అంటే నాకు అందుకే నాకు ఆ స్ట్రెయిన్ ఎప్పుడు అనిపించలేదేమో. సో నాకు ఎప్పుడు నేను నచ్చిన కథ, నాకు ఎప్పుడు మంచి కథ కోసమే నా హంట్ ఉంటుంది తప్పించి, మంచి కథ ఎవరు వచ్చి తడతాడా, మన డోర్ కొట్టి ఎప్పుడు మంచి కథ లూదీర్ గంటలు వచ్చి ఎవరు కథ చెప్తారా అనుకుంటా తప్పించి, అదొకటే నా స్ట్రెస్. తర్వాత దాన్ని చేయడంలో నాకేం ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రొడక్షన్ చూడటం ఒకటేమో, ఐ నో హౌ ఇట్ వర్క్స్, I know how to present my film, I know how to make sure that I get funds or whatever it is. So for me, I never felt that stress.